మీన రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు. అదేవిధంగా నామ నక్షత్రం బట్టి ది, దు, షం, ఝ, ద, దే, దో, చ, చి అన్న అక్షరాలతో తమ పేరు గలవారు మీన రాశికి చెందినవారు. మీన రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో శని, చతుర్థంలో గురువు, షష్టంలో కేతువు, వ్యయంలో రాహు ఉన్నారు. గురువు జూన్ 2వ తేదీ వరకు చతుర్థ స్థానంలో అంటే మాతృస్థానంలో ఉండి జూన్ 2 తర్వాత నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు పంచమ స్థానంలో ఉంటారు. అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24 వరకు 6వ స్థానంలో ఉంటారు. అంటే రోగ స్థానంలో కేతుతో కలిసి ఉంటారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. మీన రాశి వారికి ఈ సంవత్సరం జూన్ వరకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అయితే దైవానుగ్రహం వల్ల ధనానికి లోటు ఉండదు. ఏదో రూపైనా ధనం సమకూరుతుంది. జూన్ 2వ తేదీ తర్వాత మీన రాశి వారికి ఆర్థికపరమైన అంశాలు బలపడతాయి. వ్యాపారం పురోగతి బాగుంటుంది. రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉచ్చస్థితి పొందడం వలన వ్యాపార లాభాలు బాగుంటాయి. నూతన పెట్టుబడులు పెడతారు. ఊహించిన విధంగా ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అయినప్పటికీ గురుగ్రహం అనుకూలత వల్ల కొన్ని లాభాలు పొందగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రజాదరణ పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరచరాస్తుల విలువ పెరుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరంగా ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తను వింటారు. కళా సాహిత్య రంగాల్లో వారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. డిసెంబర్ 5 నుండి రాహు లాభస్థానంలోకి, కేతువు పంచమ స్థానంలోకి మారడం వల్ల విశేషమైన పేరు ప్రఖ్యాతలు అనేది ఆర్థిక పరంగా పురోగతి బాగుంటుంది. స్వగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. వివాదాస్పదమైన వ్యవహారాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. ఉన్నతాధికారుల వల్ల రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన సభలకు, సమావేశాలకు ఆహ్వానం అందుకుంటారు. మీరు ఊహించని ఒక నూతన బాధ్యతను మీకు అప్పగిస్తారు. సినీ, కళారంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, డాక్యుమెంట్ రైటర్స్కి, చిరు వ్యాపారస్తులకు, లెదర్ వ్యాపారస్తులకి, జూట్ బ్యాగ్స్ వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఐరన్, బ్రాస్, కాపర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫార్మా రంగంలో ఉన్న వారికి, గోల్డ్ స్మిత్స్కి, బొటిక్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలకి, పూజా సామాగ్రి వ్యాపారస్తులకు, పప్పు దినుసు వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ సంవత్సరం లభిస్తుంది. శని, గురుగ్రహం అనుకూలత వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సొంత వ్యాపారం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ ధన వ్యయ విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. అయినప్పటికీ వివాదాస్పద వ్యవహారాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే మీకున్న మంచి పేరు వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. దుష్ప్రచారాలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు దూర ప్రాంత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. స్టూడెంట్స్ లోన్ మంజూరు అవుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. H1B గ్రీన్ కార్డ్ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఆస్ట్రేలియా, UK, జర్మనీ ఈ దేశాలు వెళ్ళే వారికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, స్కిన్కి సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. మోకాల నొప్పులు, అరికాల నొప్పులు, ఇండైజెషన్ ఉండే అవకాశం గోచరిస్తోంది. చదువుపై శ్రద్ధ వహించకపోతే చదువు మధ్యలో బ్రేక్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ లోపున ఏదో ఉద్యోగం చేస్తాం అనే ఆలోచన వస్తుంది. చదువుకునే వయసులో చదువుని అశ్రద్ధ చేయడం సరికాదు. సంగీత, సాహిత్యాది, లలిత కళ పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఎవరు చెప్పకుండా మీకు మీరే కొన్ని మార్పులు చేసుకోగలుగుతారు. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తారు. ఫలితం కోసం ఎదురు చూడరు. విద్యార్థులు దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు
కొన్ని ప్రయత్నాల తర్వాత సఫలమవుతుంది. అధికార స్థానాలు ఉన్నవారు అత్యంత సన్నిహితులవుతారు. స్వప్రయోజనాలు అభివృద్ధి కోసం పరపతి ఉపయోగపడుతుంది. కళ విద్యారంగాల్లో రాణిస్తారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. శారీరక బాధలు తగ్గినట్లు అనిపిస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. పోటీ పరీక్షలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. మీరు నష్టపోవాలని ఆశించే వారికి నిరాశ మిగులుతుంది. మీకు కలిసి వచ్చిన అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. విదేశీయానం చేస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్వయం కృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాంకేతిక విద్యలో, వైద్య విద్యలో బాగా రాణిస్తారు. మీరు కోరుకున్న సీటు లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, బోటిక్స్, వస్త్ర వ్యాపారస్తులకు, క్యాటరింగ్ వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తులతో వ్యాపారం ప్రారంభించే ముందు 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి. భాగస్వామ్య వ్యాపారం కంటే మీరు సొంతంగా చేసుకునే వ్యాపారమే మీకు కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతానాన్ని అతి గారాబం చేయడం వల్ల కొన్ని చెడు సంఘటనలు ఏర్పడతాయి. ప్రేమ పేరుతో మోసపోయే అవకాశం ఉంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. H1B గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వపరమైన అవార్డులు అందుకోగలుగుతారు. IAS, IPS వంటి వాటికి అతి కష్టం మీద ఎంపిక అవుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మన మీద ఈశ్వదేశాలు ఉంటాయని అలాగే ధరించకుండా ఉంటారు. ఆభరణాలు లాకర్లో భద్రపరుస్తారు. ఇంట్లో భద్రపరచడం అంత క్షేమం కాదు. రాజకీయ రంగంలో వారికి మంచి పదవులు సంప్రాప్తిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ వారికి లభిస్తుంది. మానసికంగా మీకు అశాంతి కల్పించే విధంగా కొందరు వ్యక్తులు ప్రవర్తిస్తారు. సహోదరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం లేకపోలేదు. కళ్ళకు సంబంధించింది, యూట్రస్ సంబంధించిన విషయవారంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ENT సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు స్నేహితులతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ సంప్రదించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగింది. సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. జన్మరాశిలో రాహు ఉండడం వల్ల, రాహు శతవిష నక్షత్రం అయి ఉండడం వల్ల సొంత నిర్ణయాలు పనికిరావు. ఖర్చుల విషయంలో వెనకాడరు. అయితే ఖర్చులు పెట్టే విషయంలో జాగ్రత్త వహించాలి. ఒక రకంగా చెప్పాలంటే అహంకారపూరితమైన ధోరణి కలిగి ఉంటారు. రాహు ఛాయాగ్రహం ఉన్నది లేని ఉన్నట్టుగా చూపించడం జరుగుతుంది. అన్ని విషయాలను ఆచితూచి వ్యవహరించినట్లయితే శుభ ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రాశివారు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, రాహు అధిష్టాన దేవతైన దుర్గాదేవిని కాబట్టి చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. మొత్తం మీద మేన్ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కర్మానుసారైనా ఉంటుంది. ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు రెండూ ఉన్నాయి. జాతక ప్రభావం అనేది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మీన రాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. కొంతమందికి ఏలినాటి కాలంలో బాగుంటుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పేటువంటి ఫలితాలు గోచారం బట్టి ఈ సంవత్సరం రాశి ఫలితాలు అనేది తెలియజేయడం జరిగింది. మీ వ్యక్తిగత జాతక పరిశీలన కోసం ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉందో తెలుసుకోవాలంటే 7731881113 సంప్రదించండి. తగిన జాగ్రత్తలు, పరిష్కారాలు చెప్పడం జరుగుతుంది. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in